లవింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. లాసా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. గోల్డెన్ వీక్ ఎట్ లాసా. ప్రతి వారం కూడా జరిగినటువంటి లాసాలోని కొన్ని అంశాలను మీకు తెలియజేసే సమాచార సమాహారం మీ ముందుకు. గడిచిన వారం లాసా వాలంటీర్ అయినటువంటి సూరాల భీమారావు వారు లోకో పైలట్గా రైల్వేలో వృత్తిరీత్యా వారి దైనందిన జీవితాన్ని, వారి దినచర్యని, వారి వృత్తిని కొనసాగిస్తూనే లాసా ఫౌండేషన్లో గత వారం 8 మంది కొత్త వాలంటీర్లను వారు జాయిన్ చేయడం ద్వారా వాలంటీర్ ఆఫ్ ద వీక్గా వారు ఎంపిక కాబడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు సూరాల భీమారావు గారు. లవ్ యూ సో మచ్, కీప్ ఇట్ అప్. మనం ప్రేమిస్తే ఒక అంశాన్ని, దానికై మన జీవితాన్ని అంకితం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని కనుక మనం ప్రేమిస్తే తింటున్నా, కూర్చున్నా, నిద్రిస్తున్నా, తిరుగుతున్నా, కదలాడినా, కల్లోనైనా ఇల్లోనైనా ఆ వ్యక్తి కోసం మనం ఆలోచిస్తూనే ఉంటాం. అలాగే ఒక అంశాన్ని కానీ, ఒక సంస్థను కానీ, మనం నమ్మిన విధానాన్ని కానీ మనం ప్రేమిస్తే ఎక్కడైనా దానికోసం ఆలోచిస్తూనే ఉంటాం. అలా లాసా కోసం ఆలోచించినటువంటి అతి అరుదైనటువంటి వ్యక్తుల్లో సూరాల భీమారావు గారు ఒకరు. వారికి లాసా ఫౌండర్ భరద్వాజ్ ఎవరో తెలియదు, కానీ లాసా ఫౌండేషన్లో ఏం జరుగుతుందో వారికి సువివరంగా తెలుసు. బికాజ్ హీఈస్ లవింగ్ లాసా. లవింగ్ లాసా అనేటువంటి పదం మనం విష్ చేసుకునేటువంటి కేవలం పదం కాకూడదు. నిజంగా మనం లవ్ చేయాలి. నిజంగా మనలో ఉండేటువంటి యొక్క ప్రేమని దానికి అందివ్వగలగాలి. మనం ఎక్కడ వెళ్తున్నా, మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఆలోచించినా, ఎవరితో ఉన్నా మన లాసా కోసం ప్రస్తావించగలిగినప్పుడు మాత్రమే మనకు లాసా మీద నిజమైన ప్రేమ ఉన్నట్లు లెక్క అనే అంశాన్ని తెలుసుకోవాలి. లాసా ఫౌండేషన్లో సర్వీస్ యాక్టివిటీ ఆఫ్ దిస్ వీక్ శ్రీ అల్లంశెట్టి సతీష్ కుమార్ వారు ప్రతిపాదించినటువంటి ఒక యాక్టివిటీ, ఒక బెనిఫిషరీ ఎవరంటే ఆమె తన భర్తను ఒక రోడ్ యాక్సిడెంట్లో కోల్పోయి చిన్న పిల్లలతో ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో మన వాలంటీర్ గుర్తించి లాసా యొక్క సేవను ప్రేమగా వారికి అందించి మేమున్నాం అనేటువంటి ఒక అద్భుతమైన మాటను వారికి తెలియజేయడం జరిగింది. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, గడిచిన వారంలోని 14th నవంబర్ 2024 గురువారం చిల్డ్రన్స్ డే సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని భాష్యం స్కూల్ యాజమాన్యం వారు ముఖ్యంగా అందు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు అనేకమైన నిత్యావసర సరుకులను, బియ్యము, పప్పు, గోధుమ నూక మరియు బ్రష్లు, పేస్టులు, టంగ్ క్లీనర్లు, బిస్కెట్లు, ఆయిల్, తువ్వాళ్ళు, దుప్పట్లు, ఇలా అనేకమైనటువంటి నిత్యావసర వస్తువులను లాసా ఫౌండేషన్కు బాలలంతా మేము సెలబ్రేట్ చేసుకోవడం అంటే మేము ప్రపంచానికి ఏదో ఇవ్వాలనే సంకల్పంతో ఒక సుమారుగా 50 మంది పిల్లలు లాసా ఫౌండేషన్ ఆఫీస్కి వచ్చి వారికి దాతృత్వాన్ని, వారి ప్రేమని చిల్డ్రన్స్ డే సందర్భంగా అందివ్వడం జరిగింది. ఎంత గొప్ప అంశము కదా, ఎంత అద్భుత అంశము కదా. ఆ పిల్లలందరికీ మనం జై జై ధ్వానాలు పలకాలి. అటువంటి సహృదయం గల పిల్లలు ఈ ప్రపంచంలో మరింత మంది పెరగాలని ఆశించాలి. డియర్ భాష్యం స్కూల్ చిల్డ్రన్, we love you all so much for your charity and for humanity. మిత్రమా, మీలో కూడా కొంతమంది మరలా వచ్చే వారం చెప్పుకునేటువంటి గోల్డెన్ వాలంటీర్ ఆఫ్ ద వీక్ కావాలి, గోల్డెన్ యాక్టివిటీ ఆఫ్ ద వీక్ మీరు ప్రతిపాదించింది అవ్వాలి అని మీరందరూ కూడా ఆశించాలి. లాసా ఫౌండేషన్ మీది కాదు, మాది కాదు, మనది కాదు, ఇది నాది. ఎందుకంటే నా లాసా, నా శ్వాస. కొన్ని కన్నీళ్లు తొడవాలంటే, కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంటే లవింగ్ లాసా. నమస్తే. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want.
Support Lhasa Mission.